శక్తిమాన్ వాడిన 4వ రైతు. నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను జువారి జై కిసాన్ జంక్షన్లో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తాను. ఈరోజు మేము పెంచుకపాడు గ్రామంలో శక్తిమాన్ వాడిన రైతు అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు చంద్రమోహన్ రెడ్డి. అది పెంచుకలపాడు గ్రామం, మల్లకల పరిసర ప్రాంతము. అయితే మేము మా మోసం తోటకి గత 2 సంవత్సరాల నుంచి కూడా శక్తిమాన్నే వాడుతున్నాము. అయితే 2 సంవత్సరాలకు ముందు ఈ రసాయన మందులను విరివిగా వాడేవాళ్ళము. మిగతా ఏవైతే ఉన్నాయో చిన్న గ్రోమర్, పెద్ద గ్రోమర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిగా వాడేవాళ్ళము. అయితే దాంతో పాటుగా మేము మళ్ళీ వేప నూనె, ఆంధ్ర చెక్క కూడా వేసేవాళ్ళము. దీంతో విపరీతమైన ఖర్చులు పెరిగి మాకు చాలా వచ్చిన రాబడితో పోల్చుకుంటే ఆ ఖర్చులే ఎక్కువైపోయేవి. అయితే మేము వేప నూనె, ఆంధ్యం ఎప్పుడైతే పెట్టాలనుకున్నామో అప్పుడు కొందరు సిఫారసు చేశారు, వద్దు అవి ఖర్చు ఎక్కువ, రిజల్ట్ కూడా బాగుంటుందని అంటే శక్తిమాన్ పెడితే బాగుంటుందని చెప్పారు. అయితే శక్తిమాన్ వాడడం జరిగింది. అప్పటి నుంచి 2 సంవత్సరాలు శక్తిమాన్నే వాడుతున్నాము. అయితే రసాయన మందులు వేయడం వల్ల మాకు ఏమైతే దాంట్లో జింకు, బోరాన్, సల్ఫర్ అన్ని కూడా విడివిడిగా కొని వేసేవాళ్ళము. అయితే మనకి శక్తిమాన్ వారి కాంపోజిషన్ ఏంటంటే అన్ని కూడా దాంట్లోనే మనకు లభిస్తున్నాయి. మొక్కకు కావాల్సిన జింకు కానీ, కార్బన్ కానీ, బోరాన్ కానీ ఇవన్నీ కూడా మొక్కలకు విరివిగా లభిస్తున్నాయి. అందులో వాడడం వల్ల మాకు సపరేట్ కొనాల్సిన అవసరం లేకుండా ఒకటే శక్తిమాన్ని కొనడం వల్ల ఖర్చు అనేది మాకు బాగా తగ్గిపోయింది. అయితే రసాయన మందులు పెట్టేటప్పుడు మాకు 80,000 నుంచి ఖర్చు వచ్చేది. ఈ మందులతో ఖర్చు కాకుండా మళ్ళీ లేబర్ ఖర్చు కూడా 8,000 వరకు, 9,000 వరకు వచ్చేది. అలా 2 సంవత్సరాలకు 2 సార్లు వాడితే 1,50,000, 2 లక్షల దాకా వచ్చేది మా ఖర్చు. అయితే ఈ శక్తిమాన్ని ఎప్పుడైతే వాడామో మాకు 40,000 లోపలనే మందులు పెట్టుకోవడం అనేది సరిపోతుంది. దీంతో కాకుండా మాకు అప్పుడు రసాయన మందులు వాడితే ఏమవుతుందంటే తొందరగా మళ్ళీ చెట్లు అనేది డౌన్ఫాల్ అయిపోయేవి, అంతేకాకుండా మళ్ళీ రెడ్డిష్ కలర్లోకి వచ్చేవి. అయితే ఈ శక్తిమాన్ వాడడం వల్ల మాకు ఎక్కువ రోజు చెట్టు ఇప్పుడు కూడా నలుపు పైనే ఉంటుంది. దాంతోపాటు పంటలు కూడా బాగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నా కూడా మళ్ళీ పూత అనేటువంటిది రావడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మాకు చెట్లు ఎప్పుడు కూడా నలుపుగానే ఉంటున్నాయి. ఆ విధంగా ఖర్చు తగ్గింది, మాకు ఈ పంట దిగుబడి కూడా బాగా అధికంగా వస్తుంది. దీంతో మాకు 2 రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఖర్చులు తగ్గిపోవడం జరిగింది, అదేవిధంగా పంట కూడా పెరగడం జరిగింది. అయితే మేము చూద్దాం శక్తిమాన్ ఎంతవరకు పని చేస్తుందని చెప్పేసి అనుకున్నాము. అయితే మా తోటలో 2 భాగాలుగా తీసుకున్నాము. ఒకవైపు బాగా శక్తిమాన్ వాడడం వల్ల చెట్లు ఎప్పుడు కూడా ఏపుగా నలుపుగా ఉన్నాయి. అయితే మరి ఇంకోవైపు వాడడం లేదు, వాటిని శక్తిమాన్ అనేది వాడలేదు. వాడకపోవడం వల్ల చెట్టు ఎప్పుడు కూడా పోషక ఆహార లోపంతో ఉన్నాయి. ఈ చెట్లకు కాయలు కూడా లేవు, కాయలు లేకపోయినా పూత కూడా అంత నిండుగా రాలేదు. అదే శక్తిమాన్ వాడిన చెట్లు అయితే కాయలు ఉన్నప్పటికీ మళ్ళీ నిండుగా పూతలు కూసాయి. కాబట్టి మన రైతులకి ఏమంటే ఈ రసాయన మందుల వల్ల ఖర్చులు పెంచుకోవడం కంటే ఈ శక్తిమాన్ వాడి మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు, అదేవిధంగా పంట దిగుబడి పెంచుకోవచ్చు. 2 రకాలుగా మనం లాభం పడవచ్చు. దీంతోపాటు నేను వరి చేను కూడా వాడాను. అయితే మాకు ఉన్న 3 గుంటల్లో ఎప్పుడు కూడా 12 సంచులే వచ్చేవి. శక్తిమాన్ వాడడం వల్ల దుబ్బ బాగా కట్టి 20 సంచుల వరకు మాకు దిగుబడి వచ్చింది. ఎంతో సంతోషంగా ఉంది.